వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు మాజీ మంత్రి పద్మ దేవేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, 18 నెలల పాలనలో రేవంత్ రెడ్డి సర్కారు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల ముచ్చట ఏంటి? రాష్ట్రంలో 6 గ్యారంటీలు లేవు, 420 హామీలు లేవు. అసలు ఆ గ్యారంటీల గురించి వాళ్ళు మర్చిపోయారు. ఎందుకంటే సవాలు చేసుడు, తోక ముడుచుడు, సవాలు చేసుడు, వెనక్కి పోవుడు, మాటల మీద విలువలే. నేను ఏమనుకున్నా అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి గారు మాటకు విలువించుకోడేమో అనుకున్నా. కానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన మాటకు ఆయనకే విలువలేదు. ఆయన మాట మీద ఆయననే నిలవాడు. ఆయన మాట మీద ఆయనకే పట్టు లేదు. ఏం మాట్లాడుతాడో తెలియదు. మాట్లాడిన మాట మీద ఆయనే విలువించుకోడు. ఇప్పుడు సవాల్ చేసిండు, సవాల్ చేసినప్పుడు ఆయన ఉండాలి కదా. అవును, ఇక్కడ కేటీఆర్ మాత్రం సవాల్ చేస్తే స్వీకరిస్తున్నాం, ఈ రోజు మేము సోమజ్ కూడా వచ్చినాము అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు వచ్చారు? ఏం వస్తే ఏం చర్చ జరుగుతుంది? ఎవరు రాలే. కాంగ్రెస్ పార్టీ నుండి ముఖ్యమంత్రి రావాలి. ముఖ్యమంత్రి రమ్మంటే ఆయన ఢిల్లీలో ఉన్నట్టున్నాడు. ఇక్కడ సవాల్ వేస్తాడు, ఢిల్లీ పోయి కూర్చుంటాడు. అందుకే అంటున్నది, ఒక ముఖ్యమంత్రి ఉంటే ముఖ్యమంత్రి యొక్క మాట మీద విలువ ఉండాలి. కనీసం ప్రజలు ఎవరు నమ్ముతలేరు ఆయన మాటను. ఆయన విలువ ఆయన్ని తీసేసుకుంటున్నాడు. ఆయన కూడా మాట నమ్ముకుంటారు. మంత్రులు ఇక్కడ అన్నారు కదా, అంటే ముఖ్యమంత్రి స్థాయి కేటీఆర్ది కాదు, మేము వస్తే సరిపోతుంది అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ మళ్ళీ అంటే సీతక్క కూడా చెప్పడం అనేది జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళు మస్తు మాట్లాడతారు కానీ రేవంత్ రెడ్డి గారే సవాల్ వేసిండ్రు. కేసీఆర్ వచ్చిస్తారా, ఎవరు వస్తారో రండి, కేటీఆర్ వస్తారా, ఎవరు వస్తారో రండి అని సవాల్ వేసింది ఆయన. కాబట్టి కేటీఆర్ గారు రమ్మన్నారు, కేటీఆర్ గారు వచ్చిండ్రు. అంతే తప్ప ఆయనకు కేసీఆర్ తో చర్చించేంత స్థాయి లేదు. ఆయనకు కేటీఆర్ గారు ఇంకా కింద. సరే చెప్పండి మేడం, ఈ రోజు కేటీఆర్ సోమాజిగూడకు వస్తా అని చెప్పేసి ఆయన మాట మీద ఇక్కడ రైతుల పట్ల చర్చించడానికి గవర్నమెంట్ తో సిద్ధంగా వస్తుందని చెప్పేసి వచ్చాడు. మరి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఎవరు వచ్చారు? మాట మీద అన్నందుకు చెప్తున్నా. ఫస్ట్ అయితే మాట నిలబెట్టుకొని అంటారు కదా ద్రోహులు కాంగ్రెస్. ఈరోజు మాట మీద ఉన్నది కాబట్టి బీఆర్ఎస్ ప్రతి ఒక్కరి దాంట్లో వాళ్ళు రూలింగ్లు ఉన్నా మేము ప్రజలలో ఉన్నాం. ఏ రోజు మాట మీద ఉన్నాడని చెప్పి రేవంత్ రెడ్డి ఇలా మళ్ళా పోయిండు 50ఓసారో 60ఓసారో ఢిల్లీకి. ఆయన ఎవడూ కాంతలేడు. సిగ్గు శరం ఏమైనా ఉంటే సవాల్ ఇసిరినందుకు ఎవరినైనా ఒకరిని పంపించాలి. తన రాకుండా తన మూర్ఖుడు కాబట్టి ఎవరినైనా ఒకరిని పంపించచ్చు కదా. దమ్ము ఉండాలి కదా, ప్రజలకి వచ్చే దమ్ము కదా. సీతక్క కావచ్చు, లేకుంటే పొన్నం ప్రభాకర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక మాట చెప్తున్నారు. అంటే కేటీఆర్ది మా ముఖ్యమంత్రితో మాట్లాడే స్థాయి కాదు, మేమైతే సరిపోతుంది, మేమే వస్తామని చెప్పేసి కూడా అన్నారు కదా. మరి దాన్ని ఎట్లా చూస్తారు? ఖచ్చితంగా కేటీఆర్ అన్నకు కాదు కదా, మాట్లాడే వాళ్ళకి కూడా మన స్థాయి లేదు. నాతో మాట్లాడే స్థాయి కూడా రేవంత్ రెడ్డికి లేదు, సీతక్కకు లేదు, ఎవరికి లేదు. రేవంత్ రెడ్డికే లేనప్పుడు వీళ్ళు ఎక్కడికి నుంచి వచ్చిండ్రు? ఉద్యమాలలో ఎక్కడున్నారు వీళ్ళందరూ? ఉన్నారా? ఎవడు మా స్థాయికి వస్తాడు? ఎవడు రాడు. కాంగ్రెస్ అంటారు కదా, పాత వాళ్ళు సీనియర్స్ అంటే ఏమో ఒక మాట చెప్పొచ్చు. సీతక్క ఎక్కడికించి వచ్చింది? మూటలు మోసే ఫోజులు ఇచ్చి ఈరోజు మినిస్టర్ అయింది. అక్కడ పోయి తన కాన్స్టిట్యున్సీలను పోయి అడుగుమాను, సీతక్క గురించి చెప్తారు. సీతక్క గురించి చెప్పాలంటే మా సీతక్క పేరు తీసి ఒక మహిళ కాబట్టి నేను ఆమెకు చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా. సీతక్క గారు ఈరోజు కేటీఆర్ అన్నకు, హరీష్ అన్నకు, మా బాపు కేసీఆర్ చరిత్ర సృష్టించిన మా బాపు కేసీఆర్ మాట్లాడడానికి కూడా అర్హత లేని వాళ్ళు ఎక్కువ మాట్లాడితే నాలుకే కోసి పారేస్తాము. అర్థం చేసుకో బిడ్డ. మళ్ళొక్కసారి బాపు కేసీఆర్ దగ్గర కాదు కదా, బీఆర్ఎస్లో ఎవరికైనా పర్లేదు, హరీష్ అన్న, కేటీఆర్, కవితక్క ఎవరి జోలికి రావద్దు. మా బీఆర్ఎస్ ఏమనుకుంటున్నారు నాయన? ఉద్యమాలలో పుట్టిన గడ్డ, ఉద్యమం నుంచి తీసుకొని వచ్చిండ్రు ఈరోజు తెలంగాణను. తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గు శరం ఏమైనా ఉందా? ఎక్కడికించి వచ్చింది తెలంగాణ? తెలంగాణ ముఖ్యమంత్రి ఈరోజు చెప్పుకుంటున్నావు. రైఫిల్ మాస్టర్వి నువ్వు, తెలంగాణ ద్రోహివి నువ్వు. తెలంగాణ ద్రోహి పట్టుకొని ఈరోజు మాత్రం సవాల్ ఇస్తుంటాడా? సీతక్కైనా ఎవరెక్కడికించి వచ్చిర్రమ్మా? పొన్నం ప్రభాకర్ ఎక్కడికి? ఎవరు వీళ్ళందరూ ఎక్కడున్నారు అప్పుడు? తెలంగాణలో ఎక్కడున్నారు అప్పుడు? ఒక్క విజువల్ అన్న చూపించండి. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు ఒక్క విజువల్ చూపించండి. ఎవరైతే కాంగ్రెస్ అంటారు చూడు, కాంగ్రెస్ ద్రోహులు తెలంగాణ. అర్థమైందా? తెలంగాణ రాకుండా చేసిందే కాంగ్రెస్. ఈరోజు మళ్ళీ మీరు తెలంగాణ కోసం మాట్లాడేటోళ్ళను, తెలంగాణ తీసుకొచ్చిన ఫ్యామిలీ గురించి మాట్లాడే అధికారం లేదు. నాలుగే ఘోషేస్తా, కుల్లా సవాల్ ఇడుస్తున్నా నేను. ఎవ్వరికి లేరు, ఎవ్వరు మా స్థాయికి లేరు. మా కార్యకర్త గోటికి కూడా పనికిరారు. ముఖ్యమంత్రి అదే మాట అంటున్నాడు. అంటే ఒక ఛానల్లో జీరో వాడు, జీరో జీరో జీరో. ముఖ్యమంత్రి కాదు. ఈ రోజు వాన్ దాంట్లోనే వానికి లేదు ఇజ్జత్. 50 సార్లు పోతే రాహుల్ గాంధీ కలిసిండా? మల్లికార్జున ఖర్గే వస్తే ఎక్కడున్నావురా నువ్వు? ఎక్కడున్నావు? వెనక ఉన్నావు. హోంగార్డులు కూడా నిన్ను పట్టించుకునే స్థాయికి లేనోడు ఈరోజు మాతో మాట్లాడతాడా? మల్లికార్జున ఖర్గే వచ్చినప్పుడు నువ్వు ఎక్కడున్నావు చూసుకో. నీ పొజిషన్ అది.
కుల్ల సవాలు ఇడుస్తున్నా, నువ్వు చెప్పు ఇప్పుడు ఇక. ఇక్కడ ముఖ్యమంత్రి ఒక ఛానల్లో కూడా చెప్పడం అనేది జరిగింది. అంటే నా స్థాయి వాళ్ళతో మాట్లాడే నా స్థాయి కాదు, ప్రజలకు నేను జవాబుదారీగా ఉండాలి, వాళ్ళ గురించి ఆలోచిస్తలేను, వాళ్ళ గురించి నాకు అవసరమే లేదు, ఇది ఏంది రివెంజ్ రాజకీయాలు నేను చేస్తలేను, చేస్తే ఇప్పటి వరకు ఉండరు అని చెప్తారు. మా స్థాయికి రాడు వాడు, మా స్థాయికి లేడు, మా స్థాయికి వాడు లేనే లేడు. అర్థమైందా? వాడు కరెక్ట్ చెప్పిండు, ఈ మాట అయితే కరెక్ట్ చెప్పినావు. రేవంత్ రెడ్డి అంటారు కదా, నక్కెక్కడ నాగలోకం ఎక్కడ, నువ్వు నక్కవు, మేము అదే కరెక్ట్ చెప్పిండు, ఇది ఒక్కడు మాత్రం కరెక్ట్ చెప్పిండు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అన్నది వాడు కరెక్ట్ చెప్పిండు. మా స్థాయి ఎక్కడ, వాన్ స్థాయి ఎక్కడ, అర్థమైందా అమ్మ? వాన్ స్థాయి ఎక్కడ? ప్రజలకు ఏం చేసినావు, ఏం బీకినావు ఇప్పటిదాకా? నలుగురు కోసమే అయ్యిండు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ అన్న, కవితక్క, ఈ నలుగురు కోసం అయ్యి 4 కోట్ల ప్రజలను గాలికిడిచిన రేవంత్ రెడ్డి, సిగ్గు శరం ఉంటే మళ్ళీ మాట్లాడకు, నువ్వు సవాల్ ఇసిరకు, నువ్వు దేనికి పనికిరావు, నువ్వు ఢిల్లీకి గులాం పోయి, ఢిల్లీకి పోతేనే నీకు ఇజ్జత్ లేనప్పుడు మాతోనేంద్రా నాయన, నీకు నీ స్థాయి కాదు, మా స్థాయికి నువ్వు అసలు పనికిరావని మేము చెప్తున్నాం. అర్థమైందా? మా కేటీఆర్ అన్న ఇక్కడికి వచ్చిండంటే మాట ఇచ్చిండు కాబట్టి వచ్చిండు. నువ్వు కనీసం ఒక్కరినైనా పంపిలే, కాంగ్రెస్ కుక్కను ఒక్కరినైనా పంపించిండా? కాంగ్రెస్ కుక్కను లేదు, కాదు, విశ్వాసం లేనిది కాంగ్రెస్, గుర్తుపెట్టుకోండి. ఇది పరిస్థితి. అంటే ప్రజలకు ఇచ్చిన మాటలు పక్కకు పెట్టేసి 6 గ్యారెంటీలను పక్కకు పెట్టి కావాలని ఆ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంటాడు. ఈరోజు సవాల్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. సో మరి ఈరోజు సోమాజిగూడకు మా నాయకుడు వస్తే ఎందుకు రాలేడు, ముఖం ఎందుకు దాచుకున్నాడు, కనీసం కాంగ్రెస్ కార్యకర్తను కూడా పంపించని స్థాయి రేవంత్ రెడ్డిది, ఎందుకు మాట్లాడతాడు, కావాలని మాటలు మాట్లాడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నాడు అని చెప్పి స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ రావుతో ఆర్మీ టీవీ, హైదరాబాద్.